హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మన ఫస్ట్ అప్లికేషన్ కోడ్ చేద్దాము. ఏం లేదు, బేసిక్ అప్లికేషన్ కోడ్ చేద్దాం. ఓకే, ఇప్పటివరకు మనం ఏమైతే నేర్చుకున్నామో జస్ట్ దాన్ని యూస్ చేసి ఇంకా ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ కూడా ఉంటే అది కూడా చూద్దాం ఈరోజు. సో ఇక్కడ ఇది ఓపెన్ అయింది, ఇక్కడ ఇంకా లోడ్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫైల్ దగ్గరికి వెళ్ళి న్యూ న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ డోంట్ షో టిప్స్ అండ్ క్లోజ్, ఇక్కడ ఎంటీ కంపోజ్ యాక్టివిటీ, నెక్స్ట్ ఇక్కడ బర్త్డే కార్డ్. ఓకే, ఫినిష్. దీన్ని ఏం చేద్దామంటే ఇది బర్త్డే కార్డ్ని ఇది మినిమైజ్ చేసి వెనకాల ఇంకో ప్రాజెక్ట్ లోడ్ అవుతుంది కదా, ఇది ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. మనకు ఎలాగో దీన్ని యూజ్ లేదు కాబట్టి బర్త్డే కార్డ్ యాప్ని ఇక్కడ ఉంచి ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఆగుదాం. సో ఈ యాప్లో నాకు బేసికలీ ఏం కావాలంటే ఒక ఇమేజ్. ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ ఉంటుంది నార్మల్గా, ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక ఇమేజ్ ఉండాలి కాబట్టి ఒక ఇమేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి గూగుల్ నుంచి తీసుకుందాము. ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వచ్చి కేక్ది, పైన టెక్స్ట్ వస్తుంది ఏమని, హ్యాపీ బర్త్డే, ఎవరిదైతే పేరు కావాలో వాళ్ళ పేరు, ఫ్రమ్ మన పేరు. ఓకే, సో మనం అప్పటి వరకు ఇమేజ్ చూద్దాము. సో ఈ ఇమేజ్ తీసి పెట్టాను నేను, ఇది కూడా యూస్ చేయొచ్చు. సో మీరు అన్స్ప్లాష్కి వెళ్ళి లేదా గూగుల్కి వెళ్ళి జస్ట్ హ్యాపీ బర్త్డే పిక్స్ అని ఎలా కొడితే ఏదో ఒకటి వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసి స్మాల్లో డౌన్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దీని సైజ్ ఎక్కువ అయిపోతుంది. మన ఎమ్యులేటర్ అనేది హ్యాండిల్ చేయలేదు అంతని. మన నార్మల్ ఫిజికల్ డివైస్ అయితే హ్యాండిల్ చేయగలదు, కాకపోతే ఎమ్యులేటర్కి మనం కొంచెం ర్యామ్ ఇచ్చాం కదా. సో ఇంత ఎక్కువ ఉన్న ఫైల్ అనేది, ఐ మీన్ ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం లార్జ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాం, సో అది హ్యాండిల్ చేయలేదు. సో నేను దీన్ని స్మాల్ డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఇది కూడా లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ రిసోర్స్ మేనేజర్లోకి వెళ్ళి డ్రాయబుల్స్లో ప్లస్ ఇంపోర్ట్ డ్రాయబుల్స్, సో ఇక్కడ నాకు దొరికింది ఇది బ్యామ్ ఇది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ లేకపోతే నేను ఏం చేస్తా అంటే ప్రీవియస్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తా, బీజీ ఇమేజ్, ఇక్కడ అండర్ స్కోర్ ఒకటి ఇచ్చేద్దాము. ఓకే, ఇంపోర్ట్, డన్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ గ్రీటింగ్స్ అన్న ఇది ఉంది కదా, దీన్ని తీసేస్తా ఫస్ట్. ఓకే, తర్వాత దీన్ని తీసేద్దాము, దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే మళ్ళీ ఇదే కోడ్ చేస్తాము, కానీ మనకు తెలియాలి కాబట్టి తీసేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఇక్కడ అయిపోతుంది, సో ఇక్కడ క్రియేట్ చేయాలి ఒక ఫంక్షన్. ఏమని, ఒక కంపోజబుల్ ఫంక్షన్, కంపోజబుల్ ఫంక్షన్ బర్త్డే గ్రీటింగ్ విత్ టెక్స్ట్, ఫంక్షన్ పేరు. ఓకే, ఇప్పుడు మన బర్త్డే గ్రీటింగ్ విత్ టెక్స్ట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ఒక కాలం కావాలి కదా, నార్మల్గా ఒకటి కింద ఒకటి కనిపించాలంటే. సో ఒక కాలం ఇస్తున్నాను నేను, ఫస్ట్ కాలం, అందులో ఒక టెక్స్ట్. ఆ టెక్స్ట్లో ఏమొస్తుందంటే ఏదైనా హ్యాపీ బర్త్డే ప్రియ. ఇక్కడ ఒక కాలంలో దీన్ని ఆల్ట్ ఎంటర్తో ఇంపోర్ట్ చేసాం. ఓకే, మళ్ళీ ఇంకో టెక్స్ట్ కూడా కావాలంట కదా, ఫ్రమ్ అని. సో టెక్స్ట్ ఫ్రమ్. ఓకే, ఇప్పుడు మనం ఈ బర్త్డే గ్రీటింగ్ విత్ టెక్స్ట్ ఉందా, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ ప్రివ్యూ అని ఇది ఉంది కదా, ప్రివ్యూ కంపోజబుల్, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, దీన్నే ఇక్కడ సెట్ కంటెంట్లో ఈ థీమ్ లోపల కూడా ఇక్కడ సెట్ చేద్దాం.
ఇది మీకు ఎక్కడ సెట్ చేయాలని ఎలా తెలుస్తదంటే, నార్మల్‌గా మనం స్టార్టింగ్‌లో గ్రీటింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంది గదా! అక్కడే. సో, మనం ఇదేమైంది? ఓకే. ఓకే. నేను కొంచెం ఫ్లవర్ బ్రాకెట్స్ రాంగ్ క్లోజ్ చేశా. సో, అలా అయింది. సో, నేను ఇక్కడ కోడ్‌కెళ్ళి రీఫార్మాట్ కోడ్. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని డిజైన్‌లో చూద్దాము. స్ప్లిట్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఈ స్ప్లిట్‌లో ఏమొస్తుందంటే, ఇక్కడ మనం ప్రివ్యూలో ఇక్కడున్న ప్రివ్యూలో ఏదైతే ఇక్కడ రాసామో అది జస్ట్ మనకొక ఆహ్, ఏమంటారు యాప్‌లో కాకుండా జస్ట్ మనకు డిజైన్ కనిపిస్తది. ఓకే. మీరు ఇది ఇది ఇచ్చారన్నట్టు. ఓకే. సో, ఒకవేళ మనం ఇది తీసేసినా మన యాప్‌కి ఏం ఫరక్ పడదు. కాకపోతే ఇక్కడ స్ప్లిట్‌లో అనేది డిజైన్ కనిపియదు. ఓకే. సో, ఇక్కడ నేను రన్ చేశా దీన్ని. ఇక్కడ బిల్డ్ చేస్తున్నా. దీంతో పాటు మనం సైమల్టేనియస్‌గా ఎమ్యులేటర్‌లో కూడా బిల్డ్ చేయొచ్చు. సో, మనకిక్కడ ఆహ్, ఇది ప్రివ్యూ అనేదొచ్చేసింది. ఇది మొత్తం యాప్ కాదు. మనం ఏదైతే జస్ట్ కోడ్ చేసామో అంతవరకు ఇక్కడొచ్చింది. సో, ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేద్దాం. డైరెక్ట్ ఎమ్యులేటర్‌లో స్టార్ట్ చేద్దాం. సో, మనకింకోటేంటంటే మనకు అప్పటి వరకు మనం ఇంకా ఏం చేయాలి ఇందులో? టెక్స్ట్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఒక ఇమేజ్ ఇవ్వాలి. తర్వాత ఇదంతా కొంచెం సెట్ చేయాలి. అంటే ఎక్కడ మధ్యలో పెట్టాలా? ఈ రెండిటికి ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఈ నేమ్ అనేది కొంచెం బోల్డ్‌లో ఉండాలి. ఈ ఫ్రమ్ నేమ్ అనేది కొంచెం బోల్డ్‌లో ఉండాలి. సో, అదంతా చూద్దాం ఏం చేయాలో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇచ్చామనుకోండి ఇక్కడ. ఇక్కడ ఇమేజ్ అని ఇస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాము. ఇమేజ్ painter resource r dot drawable dot bg image. ఇక్కడ కస్టమ్ డిస్క్రిప్షన్ దగ్గర నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ బర్త్‌డే ఇమేజ్ అని ఇస్తున్నా. ఓకే. ఇక్కడ ఇలా ఇచ్చి ఇప్పుడు మనం రన్ చేస్తే ఇలా ఒక కాలమ్ లాగా హ్యాపీ బర్త్‌డే ప్రియా ఫ్రమ్ ముబషిర్ ఇలా కాలమ్ ఒకటి కింద ఒకటొస్తుంది. కానీ మనకేం కావాలి? ఈ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చి దీని పైన మనకి ఈ పేరు అనేది రావాలి. ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్‌లో అన్నిటికంటే పైన పెట్టినా కానీ ఏమవ్వదు. ఇది ఈ ఇమేజ్ అనేది పైకెళ్ళిపోతది. ఈ 2 అనేవి కిందకొచ్చేస్తాయి. కావాలంటే రన్ చేసి కూడా చూడొచ్చు. కాకపోతే ఊకే ఊకే రన్ చేస్తే మన వీడియోనే ఎక్కువ లాంగ్ అయిపోతుంది. సో, అందుకే నేను ఇంగ ఊకే రన్ చెయ్యను. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇమేజ్ అనేది వెనకాల రావాలి. టెక్స్ట్ అనేది పైన రావాలి. సో, దానికోసం మనకు బాక్స్ అని ఒకటుంటది. మన బాక్స్‌లో ఇప్పుడు ఎలా ఉంటది? ఫస్ట్ ఒక బాక్స్‌లో ఒక ఐటెమ్ పెడతాము. దానిపైన ఇంకో ఐటెమ్ పెడతాం. దానిపైన ఇంకో ఐటెమ్ పెడతాము. సో, అలానే ఇక్కడ కూడా బాక్స్ అనేది ఒకటుంటది. సో, ఆ బాక్స్‌ని మనం ఎలా యూజ్ చేద్దామంటే దాన్ని ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే. మనం కావాలంటే ఇందులో కూడా చేయొచ్చు. కాకపోతే నేనేం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ అనేది ఒక సెపరేట్ థింగ్. ఈ 2 టెక్స్ట్ అనేది ఒక సెపరేట్ థింగ్ కాబట్టి ఈ ఇమేజ్‌ని ఒక దాంట్లో పెట్టేసి దీన్ని వేరేలాగా మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపోజబుల్ ఫంక్షన్ ఆహ్, బర్త్‌డే గ్రీటింగ్ విత్ ఇమేజ్. ఓకే. ఫంక్షన్ క్రియేట్ చేశాం. ఇక్కడ నేను ఒక బాక్స్ చూస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు బాక్స్‌లో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏది అన్నిటికంటే వెనకాల కావాలో అది ఫస్ట్ ఇవ్వాలి. సో, మనకి ఈ ఇమేజ్ అనేది అన్నిటికంటే వెనకాల కావాలి. సో, దీన్ని కట్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఈ బాక్స్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్. సో, మనకి వెనకాల ఇమేజ్ కావాలి కాబట్టి ఇమేజ్ ఇచ్చేసాము. ఇప్పుడు మనకి కింద ఏం కావాలి? టెక్స్ట్ కావాలి. సో, ఈ టెక్స్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి కామ్‌గా ఈ ఫంక్షన్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఈ బాక్స్ ఫస్ట్ క్రియేట్ అయ్యి అందులో ఫస్ట్ ఇమేజ్ వచ్చి దానిపైన బర్త్‌డే గ్రీటింగ్ విత్ టెక్స్ట్ అనే ఫంక్షన్ వస్తది. ఆ ఫంక్షన్‌లో ఏముంది? కాలమ్ అను టెక్స్ట్ ఉన్నాయి. ఇక్కడ ఈ సెట్ కంటెంట్ ఇప్పుడు మనకు టెక్స్ట్ అవసరం లేదు గదా! ఎందుకంటే ఈ ఫంక్షన్‌ని కాదు మనం ఈ ఫంక్షన్‌ని చూపియాలి ఇప్పుడు. సో, నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ రిప్లేస్ చేసి ఇక్కడ కూడా రిప్లేస్ చేస్తున్నా.
ఓకే. సో, సెట్ కంటెంట్‌లో మనం ఈ ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ యాప్ ఓపెన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ చూస్తది. ఓకే. బర్త్‌డే గ్రీటింగ్ విత్ ఇమేజ్ అని ఉంది ఫంక్షన్‌ని. ఇది చూపియాలి మనం స్క్రీన్‌లో అని. ఈ ఫంక్షన్ దగ్గరికెళ్తది. ఈ ఫంక్షన్‌లో ఏముంది? ఒక బాక్స్ ఉంది. బాక్స్‌లో ఫస్ట్ ఇమేజ్ రావాలి. సో, ఇమేజ్ ఇచ్చేస్తది. తర్వాత బర్త్‌డే గ్రీటింగ్ విత్ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంది అని చూస్తది. ఆ ఫంక్షన్‌లోకెళ్తే ఏముంది? ఒక కాలమ్‌లో 2 టెక్స్ట్‌లున్నాయి. రైట్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు చూస్తే బాక్స్‌లో మనకు వెనకాల ఇమేజ్ వచ్చింది. పైన టెక్స్ట్ వచ్చేసింది. అంటే సగం మన యాప్ అయిపోయింది. 80% యాప్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ స్టైలింగ్ పార్ట్ ఒక్కటే అండ్ కొంచెం ప్రాక్టీసెస్ ఉంటాయి కదా! గుడ్ ప్రాక్టీసెస్ అంటారు కదా! ప్రతి దాంట్లో. అది ఒకసారి చూడాలి. సో, మనం ఫస్ట్ ఆండ్రాయిడ్‌లో ఎప్పుడైనా స్ట్రింగ్స్ ఇలా ఇవ్వద్దు. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి పాస్ చేద్దాం మనం. ఫంక్షన్‌లోకి పారామీటర్స్ లాగా పాస్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ అయితే నేను దీన్ని ఇలా చేసి ఈ యెల్లో లైట్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ స్ట్రింగ్ రిసోర్స్ క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ ఏం పేరు ఇద్దామంటే బర్త్‌డే టెక్స్ట్. బర్త్‌డే టెక్స్ట్. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ స్ట్రింగ్ రిసోర్స్ విషర్ నేమ్. రైట్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ మెసేజ్ అనే ఒక వేరియబుల్‌ని అలా తీసుకొని దీంట్లో ఇది పాస్ చేస్తున్నా. కామా తర్వాత ఫ్రమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనం పాస్ చేసాము. కానీ ఇది యాక్సెప్ట్ చెయ్యట్లేదు ఇంకా. ఈ బర్త్‌డే ఇమేజ్ ఈ ఫంక్షన్ ఉంది కదా! దీనికి మనం మెసేజ్ ఫ్రమ్ ఇస్తున్నాం కానీ ఇది తీసుకోవట్లేదు. సో, దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ చెప్దాం. నువ్వు ఏమేమి తీసుకోవాలి? మెసేజ్ తీసుకోవాలి. ఇది ఒక స్ట్రింగ్ వస్తది నీకు మెసేజ్ అనే పేరుతో అది తీసుకో. ఇంకా ఫ్రమ్ అనేది ఒక స్ట్రింగ్ వస్తది. అది కూడా తీసుకో. సో, ఈ 2 నువ్వు యాక్సెప్ట్ చెయ్యని. ఓకే. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్స్ అనేది ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో, మనం ఏం చేయాలప్పుడు? దీనికి ఇవ్వాలి అసలైతే. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇదే మెసేజ్‌ని ఇక్కడ పాస్ ఇచ్చేద్దాం. మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్, కామా ఫ్రమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఈ టెక్స్ట్ ఫంక్షన్‌కి మెసేజ్ ఇస్తున్నాం, ఫ్రమ్ ఇస్తున్నాం కానీ ఇది తీసుకోవట్లేదు. సో, మనం ఇక్కడ కూడా సేమ్ అలానే మెసేజ్ స్ట్రింగ్, కామా ఫ్రమ్ స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ కామ్‌గా ఏం లేదు. జస్ట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ అంతే. అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇది ఫంక్షన్స్ బేస్డ్‌లో ఉంది కొంచెం. అది ఫంక్షన్స్ మనం చదివితే అర్థమైపోతది ఈజీగా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనకొక ఎర్రర్ వస్తుందో ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ప్రతి దగ్గర ఫంక్షన్స్ పాస్ చేస్తున్నాం కానీ ఇక్కడ కూడా ఈ ఇమేజ్ అనేది దాంట్లో మనం పారామీటర్స్ ఇవ్వాలి. అంటే మెసేజ్ ఫ్రమ్. కానీ మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో, ఇక్కడ ఏం చేద్దాం అంటే మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ రిసోర్స్ డాట్ స్ట్రింగ్ డాట్ అసలు మనకి ఇది ప్రివ్యూ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ప్రివ్యూ చూడాలంటే చూడొచ్చు లేకపోతే లేదు. సో, నేనేం చేస్తున్నా అంటే ఈ డిఫాల్ట్ ప్రివ్యూ ఉంది కదా! అసలు ఇదంతా తీసేస్తున్నా. మనకేం ప్రాబ్లమ్ ఉండదు. తీసినా, ఉంచినా ఏముండదు. మళ్ళీ రన్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎమ్యులేటర్‌లోనే చూస్తున్నాం యాప్. మనకింక డిజైన్ ఎందుకు? సో, నేను దాన్ని తీసేసా. సో, మనం జస్ట్ కోడ్‌ని కొంచెం ఎన్హాన్స్ చేసాము. ఫంక్షన్‌లో నుంచి పారామీటర్స్‌లా పాస్ చేసాము. సో, మనకేమైతే చేంజెస్ లేవు. పిక్ అలానే ఉంది. దానిపైన టెక్స్ట్ కూడా అలానే ఉంది. ఇప్పుడు కొన్ని చేంజెస్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్
ఈ ఇమేజ్ని చేయాలి కదా, ఇమేజ్ని సెట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ని ఇలా పాస్ చేయకుండా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా. దాన్ని ఇమేజ్ అనేది వేరియబుల్ నేమ్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఉందా, ఈ పెయింటర్ రిసోర్స్ ఇదంతా కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ జస్ట్ ఇమేజ్. సో ఇదే ఇమేజ్ని నేను ఇక్కడ చేస్తున్నా రీప్లేస్, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మనం మోడిఫైయర్స్లా చేయాలి అంటే ఏమంటారు, దీని సైజ్ అవన్నీ చేంజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇమేజ్లో ఇక్కడ ఒక మోడిఫైయర్ యాడ్ చేస్తా. మోడిఫైయర్ ఈజ్ ఈక్వల్స్ టు మోడిఫైయర్ డాట్ fill max height dot fill max width. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని మోడిఫై చేయి, ఈ ఇమేజ్ని ఎలా మోడిఫై చేయి, హైట్ ఫుల్ రావాలి, విడ్త్ ఫుల్ రావాలి. రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం పైన కొంచెం కింద పోతుంది, దీన్ని ఏం చేయాలో చూద్దాం. సో దీన్ని మనం సరిగ్గా క్రాప్ చేయలేదు. సో ఈ క్రాప్ చేయడానికి మనం ఏం కావాలంటే ఒకటి యూస్ చేయాలి, అంటే పారామీటర్ లాగా ఇంకోటి ఉంటుంది ఫంక్షన్, కంటెంట్ స్కేల్ ఈజ్ ఈక్వల్స్ టు కంటెంట్ స్కేల్ డాట్ క్రాప్. ఒకసారి ఇది ట్రై చేసి చూద్దాము. ఒకవేళ కంటెంట్ స్కేల్ డాట్ క్రాప్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఈ క్రాప్ని తీసి ఈ కంటెంట్ స్కేల్ అనేది ఇంకా ఏమేమి ఇస్తున్నాయో మన ఫంక్షనాలిటీ అది పెట్టి యూస్ చేద్దాం. ఏది సరిగ్గా అనిపిస్తే అది పెట్టేద్దాం, అయిపోయింది. ఒకవేళ ఇమేజెస్ సరిగ్గా లేకపోతే ఇమేజ్ చేంజ్ చేసేద్దాం, అట్లేం లేదు. ఓకే, సెట్ అయిపోయింది అంతా. సో ఇప్పుడు ఇమేజ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ని సెట్ చేయాలి. సో మనం టెక్స్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మనం మోడిఫైయర్స్ ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు టెక్స్ట్లో మనం మెసేజ్ ఇచ్చాము. ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ నేను చేంజ్ చేయాలి. ఫస్ట్ కనిపించట్లేదు కాబట్టి ఫాంట్ సైజ్ 36 ఇద్దాము, 36.sp. సో మనం ప్యాడింగ్ అలాంటి వాటికి ఏమిటంటే డిపి ఇస్తాము, ఫాంట్ సైజ్కి అనేది ఎస్పి ఇస్తాం. సో ఆల్ట్ ఎంటర్, ఇంపోర్ట్. ఓకే, ఫాంట్ సైజ్ ఇచ్చేసాము. తర్వాత దీన్ని మోడిఫై చేయాలి. సో మోడిఫై ఈజ్ ఈక్వల్స్ టు మోడిఫైయర్ డాట్ ఫిల్ మ్యాక్స్ విత్ చేద్దాం దీన్ని. తర్వాత మనం ఫిల్ మ్యాక్స్ విడ్త్ అయితే చేసాము, అంటే దీనికి ఎంత ప్లేస్ కావాలో 36 సైజ్కి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఇచ్చేయమని. ఓకే, ఇప్పుడు దీన్ని నాకు సెంటర్లో తేయాలి. సో దీన్ని హారిజాంటల్ సెంటర్లో తేయాలా, వర్టికల్ సెంటర్లో తేయాలా? సో మనం దీన్ని హారిజాంటల్ సెంటర్లోకి తేయాలి. వర్టికల్ సెంటర్ అంటే ఈ హ్యాపీ బర్త్డే దగ్గరకు వచ్చేస్తుంది, మనం హారిజాంటల్ సెంటర్లోకి తేయాలి. సో ఇక్కడ హారిజాంటల్ సెంటర్లో తేయడానికి ఇంకో ఫంక్షన్ ఉంటుంది, వ్రాప్ కంటెంట్ విత్ అని. సో వ్రాప్ కంటెంట్ విత్, ఇందులో మనం అలైన్ ఫంక్షనాలిటీ ఇద్దాం. అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు అలైన్మెంట్ డాట్ సెంటర్ హారిజాంటల్లీ. ఓకే, సో ఈ వ్రాప్ కంటెంట్లో అలైన్ సెంటర్ హారిజాంటల్లీ ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే ఈ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెంటర్లో వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం మర్చిపోయినా కానీ కామ్గా గూగుల్లోకి వెళ్ళి టెక్స్ట్ హారిజాంటల్లీ జెట్ ప్యాక్ కంపోజ్ అని చేస్తే ఏదో ఒకటి వెబ్సైట్ వస్తుంది, స్టాక్ ఓవర్ఫ్లో, లేకపోతే ఆండ్రాయిడ్ వాళ్ళ వెబ్సైట్ ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో చూసినా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ వెతుకుదాం. మనం రాసిన ఆన్సర్ ఎక్కడైతే ఉంది, ఇక్కడ ఉంది. హారిజాంటల్ అలైన్మెంట్ మోడిఫైయర్లు ఏం యూస్ చేశారు, వీళ్ళేమో మొత్తం సెంటర్ను వర్టికల్లో సెంటర్లో రెండిట్లో సెంటర్ చేశారు వీళ్ళు. సో వర్టికల్ అరేంజ్మెంట్, హారిజాంటల్ అలైన్మెంట్, సెంటర్లో ఉంది, సెంటర్. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చింది. సో అలానే మనకు ఎక్కడో ఒక్కటి దొరుకుతుంది, మనం వెతుకుతే మోడిఫైయర్ ఈజ్ ఈక్వల్స్ టు అలైన్మెంట్ సెంటర్ హారిజాంటల్, ఇదే మనం యూస్ చేసింది. ఓకే, సో అలానే మనం గూగుల్ సజెస్ట్ చేసినా దొరుకుతుంది, మనం ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక టెక్స్ట్ని మనం చేంజ్ చేసాం కాబట్టి మొత్తం అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, దాన్ని బట్టి వేరే చేంజెస్ చేద్దాం.
ఓకే. సో, ఇది మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు అలానే మనకి ఈ ఫ్రమ్ అనేది కూడా మధ్యలో రావాలి. ఇంకా మనకు కొంచెం ప్లేస్ కూడా ఇద్దాం. ఇది మొత్తం పైకెళ్ళిపోయినట్టు అలా అనిపిస్తుంది. సో, నేను దీనికి ఏం చేస్తా అంటే ప్యాడింగ్ ఇస్తా. ప్యాడింగ్ ఏంటంటే మనకు మొత్తం 4 సైడ్స్ నుంచి కొంచెం ప్లేస్ ఇస్తది. అంటే బ్రీతింగ్ స్పేస్ ఇస్తది. సో, మనం ప్యాడింగ్ నార్మల్‌గా ఇలా చేస్తే 4 సైడ్స్‌లో యాడ్ అయిపోతది. కానీ మనకి ఏంలో కావాలి? స్టార్టింగ్‌లో కావాలి, పైన కావాలి. సో, నేనేం చేస్తున్నా అంటే స్టార్ట్‌లో అంటే లెఫ్ట్ సైడ్ దానికి స్టార్ట్ అంటాం. స్టార్టింగ్‌లో ఒక 16 డీపీ ఇస్తున్నా. అలానే టాప్‌లో కూడా ఒక 16 డీపీ ఇస్తున్నా. ఓకే. సో, ఈ డీపీని ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ ప్లేస్ వచ్చింది స్టార్టింగ్‌లో. ఇక్కడ నుంచి ప్లేస్ వచ్చింది. సేమ్ ఇదే స్టైల్ మనం దీనికి కూడా చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ ఫాంట్ సైజ్ దగ్గర నుంచి మొత్తం ఎండ్ వరకు కాపీ చేస్తున్నా. కాపీ ఇక్కడ పేస్ట్. కానీ ఇప్పుడు నేను ఒక్కటే చేంజ్ చేస్తున్నా ఫాంట్ సైజ్. ఎందుకంటే ఈ విషెస్ ఫ్రమ్ ది సేమ్ ఉండలేదు కదా! ఇది కొంచెం చిన్నగుండాలి. సో, దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక 24 ఇచ్చేస్తా. రన్ చేద్దాం. అయిపోయింది. మన ఫస్ట్ యాప్ మనం క్రియేట్ చేసేసాం. బర్త్‌డే విషింగ్‌ది. సో, ఇలా మీరు సింగిల్ స్క్రీన్ యాప్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. మీకిప్పుడు ఒకటి పైన ఒకటి ఎలా వస్తది? బాక్స్ నుంచి వస్తది. ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తాం? ఒకవేళ మీకు ఇక్కడ నుంచి ఏదన్నా పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తాం ఇలా ఫంక్షన్‌లోకి? అదంతా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కామా పెట్టాలి. సో, మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఇక్కడ బర్త్‌డే టెక్స్ట్ ఉందా? నేనిక్కడ కంట్రోల్ పట్టుకొని దీని మీద ఇక్కడ హవర్ చేసి ఇలా క్లిక్కబుల్ అయింది ఇది. అదే మీది మ్యాక్‌బుక్ ఉంటే కమాండ్ పట్టుకొని దీని మీద హవర్ చేస్తే ఇలా వస్తది. దీని మీద క్లిక్ చేశా. మనం ఈ స్ట్రింగ్స్‌లోకి వెళ్ళిపోయాం. ఒకవేళ మీకు ఇలా రాలేదు. మీరేం చేస్తారంటే ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఈ రెస్‌లో వెళ్ళి వాల్యూస్‌లో అనుకుంటా వాల్యూస్‌లో వెళ్ళి స్ట్రింగ్స్ ఇదే ఓపెన్ అయితది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కామా స్పేస్ ఇక్కడ కూడా ఒక ఇలా డాష్‌లా ఇస్తున్నా. ఓకే. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ దాంట్లో మనం చేంజ్ చేసాం కాబట్టి ఎక్కడెక్కడైతే మనం సేమ్ స్ట్రింగ్‌ని యూజ్ చేస్తున్నామో అక్కడ మొత్తం ఒకసారి చేంజ్ అయిపోతది. సో, దానివల్లనే మనం ఈ స్ట్రింగ్ రిసోర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఎగ్జాంపుల్ చూపియాలంటే మనం ఈ రెండిటిని కాపీ చేయాలి. సో, అలా ఊకే చేంజ్ చెయ్యకుండా ఒకటే ప్లేస్‌లో పెట్టేస్తే ఏమైతదంటే ఆ ఒక్క ప్లేస్‌లో చేంజ్ చేస్తే మొత్తం ప్రతి దగ్గర చేంజ్ అయిపోతది. చూడండి. ఇన్ని సార్లొచ్చింది. ఒకవేళ మీకు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా గానీ మీరు ఇక్కడ 3 దగ్గర చేంజ్ చేయాలి. 3 ప్లేసెస్‌లో. అందుకే మనం స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాం. ఓకే. సో, స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ అయితే అర్థమైపోయి ఉంటది. సో, ఇది తీసేస్తున్నా నేనిప్పుడు. ఇప్పుడు నేను కరెక్ట్‌గా మళ్ళీ ఒకసారి మనం రాసిన కోడ్ అంతా చెప్తానేంటో. దీన్ని క్లోజ్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి సెట్ కంటెంట్‌లో మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ ఇచ్చాము. ఆ ఫంక్షన్ నువ్వు చూపియాలి అంటే కంటెంట్ సెట్ చేయాలి. ఈ ఫంక్షన్‌లో ఉన్న కంటెంట్ స్క్రీన్ మీదకి సెట్ చేయాలని. అందులో ఒక మెసేజ్‌ని పాస్ చేసాము. ఒక ఫ్రమ్ అనేది పాస్ చేసాం స్ట్రింగ్. ఈ ఫంక్షన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ నుంచి పాస్ చేసాము. ఇక్కడ నుంచి ఇచ్చాము. ఈ ఫంక్షన్ ఇక్కడ తీసుకొని దీన్ని యూజ్ చేస్తది ఇప్పుడు లోపల. సో, ఇమేజ్‌ని ఇప్పుడు మీరు ఇది చేసినా చేయకపోయినా ఏం కాదు. ఈ వాల్ అని ఉంది కదా! ఇక్కడన్నా చేయొచ్చు. లేకపోతే ఇలా అన్నా చేయొచ్చు. సో, ఇమేజ్ ఇచ్చాము బాక్స్ లోపల. ఎందుకంటే ఒకటి కింద ఒకటి పైన కావాలి కాబట్టి. కింద ఇంకో ఫంక్షన్ ఇచ్చాము. ఎందుకిచ్చాము? మనం ఈ టెక్స్ట్ ఇక్కడ ఇవ్వలేకనా? ఈ కాలమ్ ఇక్కడ చేసిన ఈ లైన్‌ని తీసేసి ఈ కాలమ్ ఇక్కడ యాడ్ చేసిన అదే అవుట్‌పుట్ వస్తది. కానీ మన కోడ్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ ఫంక్షన్ అనేది ఇమేజ్‌ని చూపిస్తుంది. టెక్స్ట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అనేది జస్ట్ టెక్స్ట్‌ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్‌ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్
బర్త్డే గర్ల్. ఓకే, ఇక్కడ బర్త్డే గర్ల్ అని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బర్త్డే గర్ల్ అనేది తీసుకుందాం. ఈ మెసేజ్ ఏంటి, ఇక్కడ నుంచి ఇస్తున్న మెసేజ్ ఇది అన్నట్టు. ఈ మెసేజ్ని బర్త్డే గర్ల్లోకి పాస్ చేసి ఈ బర్త్డే గర్ల్ ఇక్కడ యూస్ చేయని. ఓకే, నేను ఇక్కడ కూడా ఈ బర్త్డే గర్ల్ని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఫ్రమ్ అని ఉంది కదా, దీన్ని నేను విషర్ నేమ్. సో ఇదే విషర్ నేమ్ని నేను విషర్ నేమ్ అని ఇక్కడ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ కూడా విషర్ నేమ్ అని తీసుకుందాం. ఇక్కడ కూడా విషర్ నేమ్ని పాస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని పిలిచాము, ఇక్కడ ఇది పాస్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, నార్మల్గా టెక్స్టే చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఏం చూపిస్తుంది అంటే ఈ బర్త్డే గర్ల్ విషర్ నేమ్ ఏదైతే ఇక్కడ నుంచి పాస్ చేసాము. సో ఇది ఫంక్షన్స్ అనేది కొంచెం కాంప్లికేట్గా ఉండొచ్చు, ఎందుకంటే మనం కాట్లిన్ నేర్చుకోలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేశాను కదా, రన్ చేసి చూద్దాం ఒకసారి ఎందుకైనా మంచిది అన్నట్టు. సో ఎమ్యులేటర్లో ఏం చేంజ్ లేదు, ఎందుకంటే మనం ఈ టెక్స్ట్ని ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ దాన్ని ఏదైతే పేరుతో పాస్ చేస్తున్నామో దాన్ని చేంజ్ చేసాము అంతే. ఓకే, సో ఈరోజు మనం ఒక ఫస్ట్ యాప్ క్రియేట్ చేసాం ఆండ్రాయిడ్లో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, ఇంకా కొత్త యాప్స్ క్రియేట్ చేద్దాము, కాట్లిన్ ఇంకా నేర్చుకుందాం, ఫంక్షన్స్ అంటే ఎలానో చూద్దాము, ఇంకా మాడిఫైయర్స్ ఏమన్నా అంటే చూద్దాం. సో ఈ రోజుకంతే, బాయ్.